జేఆర్సీ ఛానల్లో నుంచి కొన్ని కొత్తగా మాటలు బైబిల్ గురించి కొన్ని విషయాలు మనం అనుకో రీతిగా మన మధ్య ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. బైబిల్ వాళ్ళకి ఎంత అవగాహన ఉందో చూద్దాం ఒకసారి. మన మధ్యలో బ్రదర్ రవి గారు ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరు బ్రదర్? యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము కన్నిక గర్భమును జన్మించి లోకరక్షకుడుగా మన మధ్య నివాసం చేయడానికి వచ్చాడు. రవి గారు లోకరక్షకుడుగా యేసుక్రీస్తు వచ్చారని చాలా అద్భుతంగా చెప్పారు. మన మధ్యలో థామస్ అన్న గారు ఉన్నారు. ఆయన రెండో ప్రశ్న అడుగుదాము. క్రైస్తవ మతము మార్గమా మతము? మార్గం. క్రైస్తవ మతం కాదు, అది ఒక పరలోక రాజ్యానికి ఒక మీరు ఎలా చెప్తారు అది మార్గం అని? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడమే మార్గం. అంటే మనం ఆత్మ ద్వారా శరీరానికి వచ్చాము. ఇక్కడ మట్టిలో చేయబడ్డ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మగా దేవుని నుండి వచ్చే ఆత్మ తిరిగి దేవుని ఎద్దకు వెళ్ళడమే మార్గం. ఆ మార్గాన్ని చూపేవాడే యేసుక్రీస్తు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి బ్రదర్ కూడా యేసుక్రీస్తు మతం కాదని మార్గం అని తెలియపరిచారు. సరే, యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఉద్దేశం ఏంటి బ్రదర్? ద్వారా పాప క్షమాపణ జరుగుతుందని అతని ఓకే, సంతోషం. యేసుక్రీస్తు రావడానికి పాపుల నిమిత్తం వచ్చినట్లు మన మధ్యలో రవి గారు తెలియపరిచారు. ఇంకొక విషయము, మన మధ్యలో థామస్ గారిని మరొక ప్రశ్న, యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో నిజంగానే జన్మించారా? జన్మించారు. చాలా మంది ఈరోజు మనుషులు వచ్చి కన్యక గర్భంలో ఎలా పుడతారని వేరే విధంగా కదా, అంటే పురుషుల కలయిక ద్వారా మనుషులు పుడతారు కదా, కానీ యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో పుట్టినట్లుగా గ్రంథాలు చెప్తున్నాయి. అనేక మంది, చాలా మంది నమ్మడం లేదు. మీకు తెలిసిన అనుభవంలో నిజంగానే యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో పుట్టారా? పుట్టారు. యేసుక్రీస్తు యొక్క సేవను ఎన్ని మంది మోసుకొచ్చారు బ్రదర్ సువార్తను? 12 మంది. ఓకే, 12 మంది యేసుక్రీస్తు యొక్క సేవను పరిచర్యను తీసుకొచ్చినట్లు బ్రదర్ రవి గారు తెలియపరిచారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకత్వ త్రిత్వం బ్రదర్? ఏకత్వమే. వారు ముగ్గురు ఒక్కరిగానే ఉన్నారా? ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఓకే, థ్యాంక్ యూ. అలాగనే బ్రదర్ మిమ్మల్ని ఒక విషయం అడగాలని నేను ఆలోచిస్తున్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు కదా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమైనా కానీ ఆయన రాజ్యాంగంలో కానీ లేకపోతే ఆయన ఇష్టానుసారం ఏదైనా పొందుపరచడం కానీ లేకపోతే సమాజానికి ఏదైనా మంచి ఒక వర్తమానం తెలియపరిచారు యేసుక్రీస్తు యొక్క మాటల్లో? యేసుక్రీస్తు యొక్క మాటల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట బైబిల్ నుండి అంబేద్కర్ ప్రతి ఒక్క సభలో చెప్పేవాళ్ళు. ఈక్వాలిటీ, అందరూ సమానం. చాలా మంది అంబేద్కర్ గారు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు, ఈ హిందూయిజం ఇష్టం లేదు అని చాలా మంది అంటున్నారు. నిజంగా యేసుక్రీస్తుని స్వీకరించారు అంబేద్కర్ గారు? ఈ అంబేద్కర్ గారు క్రైస్తవ మతాన్ని స్వీకరించాలని ఉన్నారు. అప్పటి పాలక వర్గం, ఆధిపత్య వర్గం వారు కుట్ర పన్ని అంబేద్కర్ గారు ఏ మతాన్ని స్వీకరిస్తారో ఆ మతం ప్రాబల్యం అవుతుందని మన హిందూ మతాన్ని ఉనికిని కాపాడుకోవాలనేసి కొత్తగా ఒక గెజిటెడ్ జీవో, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి క్రైస్తవ మతాన్ని ఎస్సీలు మాత్రం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీసీ వాళ్ళు అంగీకరించాలి. దానివల్ల వాళ్ళు అంబేద్కర్ గారు పోరాడి రాజ్యాంగాన్ని రచించి కష్టపడి రచించిన రాజ్యాంగం ద్వారా ఒప్పందాల్సిన రిజర్వేషన్ ఫలాలు దళితులు ఎస్సీలు పొందలేకపోతారనేసి ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం వచ్చింది. అంటే అది కుట్రపూర్వకంగా జరిగిందనమాట. కేవలం బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి బీసీసీ లేదు, ఎస్సీలు స్వీకరిస్తేనే మాత్రం బీసీసీ. చాలా అద్భుతంగా అంబేద్కర్ గురించి చాలా విషయాలు తెలియపరిచారు. యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఒకే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడని చాలా విషయాలు చెప్పారు. బ్రదర్ మరొక ప్రశ్న, యేసుక్రీస్తు యొక్క బోధలో నీకు నచ్చిన ఒక మాట చెప్పండి. ప్రజలకు మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మానవులు దీర్ఘ శాంతంతో ఉండాలని ఒక మాట, ఒక చెంప మీద కొట్టు వైపునకు రెండో చెంప చూపాలని ఒక మాట, మళ్ళీ క్షమాపణ కలిగి ఉండాలి ఈ లోకంలో అని చెప్పేసి. చాలా సంతోషం. యేసుక్రీస్తు యొక్క మాటల్లో క్షమాపణ, ఒక చెంప కొట్టినట్లయితే మరో చెంపను కూడా చూపించమని అద్భుతంగా బ్రదర్ రవి గారు తెలియపరిచారు. ఒకవేళ క్రీస్తును వెంబడిస్తున్నా ఇప్పుడు కూడా మీరు యేసుని అనుసరించడం
అనుసరించడం అంటే గాంధీని అనుసరించే వాళ్ళని గాంధీవాదులు అంటారు. అంటే గాంధీ చేసిన పోరాటాలని, గాంధీ నడుచుకున్న, గాంధీ చదివిన, గాంధీ చేసిన పనులు చేసే వాళ్ళని గాంధీవాదులు అంటారు. అంబేద్కర్ చేసిన పనులను, అంబేద్కర్ నడిచే మార్గాలను, అంబేద్కర్ ప్రజలకు చేసిన సేవలను చేసే వాళ్ళని అంబేద్కర్ వాదులు అంటారు. మంచి చేసే ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులే నాకు తెలుసు. బ్రదర్ మీ ఇద్దరికి ఒకే ఒక ప్రశ్న. మీ ఒక నిమిషం, మీరు ఒక నిమిషం మాట్లాడినట్లయితే మనం సందేశాన్ని ముగించుకుందాం. ఏ ఉద్దేశంతో తీసుకుందాము? భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? భారతదేశంలో ఉండే క్రైస్తవులకనే కాదు, అన్ని మతస్థులకు కూడా ఒకే ఒక మాట, ఈ రాజ్యాంగ పరిపాలన చేయవారు అందరికీ సమానత్వంగా పరిపాలన చేయాలి. అది బడుగు బలహీన వర్గాలకి అందరూ కొంచెం సహాయపడాలి. భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అదిగాక ఏ ఏ మతమైనా సరే, ఏ ఏ మార్గమైనా సరే అందరూ కలిసిమెలిసి ఒక మంచి మంచి ప్రవర్తన మనుషులకు మనందరూ కలిసిమెలిసి ఉండాలని భారతదేశం మొత్తం నేను కోరుకుంటున్నాను. బ్రదర్ మీ మాటల్లో కూడా కొన్ని విషయాలు, భారతదేశానికి మీరు ప్రజల్లో ఎలా ఉండాలి, క్రైస్తవులు బ్రదర్ గారు చెప్పినట్లు అందరూ కలిసిమెలిసి జీవించాలన్నారు. మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు. యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా జీవించాలో, అంటే నేను వేరే వాళ్ళని చెప్పడం లేదు, ఇప్పుడు దుష్ట శిక్షణ ఏదో చెప్తారు, అంటే తప్పు చేసిన వాడిని శిక్షించాలంటారు. అలా చేస్తే భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో తప్పు చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు ఆ శిక్ష కానీ, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాలంటే ఈ భూమి అంతమైపోతుంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించే క్రైస్తవులు ఆ సహనాన్ని, ప్రేమని చూపడం వల్లే, బైబిల్ను అనుసరించడం వల్లే ఎదుటి వాళ్ళు హింసించినా, అవమానపరిచినా, కొట్టినా ప్రేమను చూపుతారు. ఎదుటి వాళ్ళు ఎల్ల క్షమాపణ హృదయాన్ని కలిగి ఉంటారు. అందువల్ల బైబిల్ని తీసుకున్నట్లయితే శిక్ష చేసే వాళ్ళు క్షమాపణ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకి. అందువల్ల నేను తప్పు చేసిన వాళ్ళని క్షమించి తిరిగి వాళ్ళు ఆ తప్పు చేయకుండా వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించడమే క్రైస్తవ తత్వం, క్రైస్తవ మార్గం, బైబిల్, క్రైస్తవులు చదివే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా థ్యాంక్స్ బ్రదర్.